మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, అన్నదాతలు రేట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ప్లీజ్ ఊరికే రేట్స్ ఎప్పుడు వస్తాయని అడగకండి. దయచేసి కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ నాటండి. అందరూ సేఫ్ లేదు అని ప్రతి ఒక్కరూ మార్కెట్ ఓనర్స్ టమోటా నాటితే మార్కెట్ ఓనర్స్ టమోటా నాటితే ఇలానే పరిణామాలు ఉంటాయి. 3 years నుంచి జరిగింది రిపీట్ అవుతుంది. ఇదైతే వాస్తవం. టమోటా రేట్లు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరు చెప్పలేరు. పొంగునూరు టుడే 10 AM-కి 360 రూపీస్ టాప్ 15 kg బాక్స్. నాగరాజు గారితో మరొక కామెంట్ ఇది. ఇక మనం మరొక పరిశీలిస్తే వడ్డీపల్లిలో స్మాల్ బాక్స్ 400 రూపాయలు. రాఘవేంద్ర గారు, అన్నా మీ వాయిస్ టూ స్వీట్ అన్నా. జై ఎన్టీఆర్. అంజన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సోదరా. జూన్ రేట్ ఎలా ఉంటుందో నేను పదే చెబుతూనే ఉన్నాను. మే చివరి వారంలోనే దీని గురించి మాట్లాడుకుందాం. ఇక టి రమేష్ గారు, రమేష్ నామాలపల్లి, మీ ఛానల్ నేను రోజు చూస్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెబుతారు. ధన్యవాదాలు సోదరా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నార్త్ ఇండియన్ రేట్ ఇంక్రీజ్ అంటున్నారు. నిజమేనా? మహేష్ గౌడ్ గారు, నిజమే అన్నాయి, వాళ్ళ పెరిగింది. దీని గురించి వీడియో చివరిలో వివరిస్తాను, మీకు చల్లని మాట కూడా. ఇక పుంగులు మహమ్మద్ రమేష్ గారు, శుభారంభం అనుకుంటున్నాను. ఈరోజు అన్ని మార్కెట్లు కూడా ధరలు పెరిగాయి. ఇది శుభారంభం అని రమేష్ గారు కామెంట్ పెట్టారు. హలో సయ్యద్ బాయ్, ఎరోసిన్ సెటిల్మెంట్ అట్ 5:30. రెడ్ ఐబీ గారు, బహుశా చిన్నమంటి సెటిల్మెంట్ 530 రూపాయలు అనుకుంటాను ఇవాళ. కనీసం స్మాల్ బాక్స్ 400 ఉంటుందన్న జూన్లో. రోలెక్స్ 234 గారు, ఇవాళ 400 మార్కు దగ్గర చేరిందన్న. ఇక జూన్లో అంటే అప్పుడు వచ్చే టమోటాల దిగుమతి ప్లస్ ఎగుమతిని బట్టి ధర ఉంటుంది. బట్ 400 పెద్ద ధర కాదు కాబట్టి దేవుడి దేవుళ్ళ ధర ఉండాలని మాత్రం కోరుకుందాం. అన్న ఎక్స్పోర్ట్ గురించి చల్లని మాట చెప్పావు, చాలా థ్యాంక్స్ అన్న. మల్లికార్జున గారు, ఇక శ్రీహరి గారు, హాయ్ అన్న, కర్ణాటకలో ఫుల్ హెవీ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు 15 రోజుల నుంచి. జూలైలో ఒక 15 days మంచి ప్రైస్ ఉండొచ్చు అంతే అన్న. ఈసారి కూడాను అదంతా మనం నిర్ణయించిన సోదరా, ఇంకా ఉంది కదా. ఇయర్ వైరస్ లేదు. నవ్ ప్లాంటేషన్ గ్రోయింగ్ బాగా ఉంది. సో రేట్స్ ఇంకా రావు. డోంట్ వరీ, హ్యాపీగా మీ కాయలని నారు పోసుకోండి. నో 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 మీ వ్యాఖ్యలతో నేను ఏకీభించలేదన్నా. ఇంకా సమయం ఉంది. అప్పటికప్పుడు మనకు ఎందుకు నిరాశ? ఇంకా ఎక్స్పోర్ట్లు పూర్తి స్థాయిలో ఎగుమతులు స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాతనే కదా మనం ధరల గురించి ఒక అంచనాకు రాగలం. ఎక్స్పోర్ట్లు ఇవాళ కూడా ధరలు అన్ని మార్కెట్లు కూడా బాగానే వెళ్ళాయి. ఒకసారిగా అన్ని మార్కెట్లు కూడా ధరలు పుంజుకున్నాయి. ఇవాళ కంగారు పడకండి, అధైర్య పడకండి. ఇక శివకుమార్ గారు, రేట్లు లేవని చాలామంది బాధపడుతున్నారు. కారణం నేను అదే మాట 1,00,000 సార్లు చెబుతా. ప్రతి ఏరియాలోనూ ఇదే విధంగా ఇండియా వ్యాప్తంగా టమోటా పంట మీద భారీగా పడ్డారు. ఇండియాలోని ప్రతి ప్రాంతంలోనూ ఇక్కడ అక్కడ అని తేడా లేదు. ప్రతి చోట టమోటా బాగానే పండిస్తున్నారు. ఇది కేవలం 6,000 రూపాయల రేటు దెబ్బ. టమోటా పెట్టడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే, సేద్యాన్ని పిచ్చిగా ప్రేమించి సేద్యాన్ని ఇష్టంగా చేసేవాళ్ళు చెడిపోతున్నారు. అదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. సేద్యం బాగుండాలంటే, అలాగే రైతు బాగుండాలంటే అదుపు సేద్యం అవసరం. గవర్నమెంట్ ఎలాగో ఈ విషయంలో కంట్రోల్ చేయలేదు. ఎక్కువ నాటేవాళ్ళు మారే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళకి బయట ఆదాయాలు ఉంటాయి. అయినా సరే డబ్బులు ఎక్కడ పెట్టాలో అర్థం కాక సేద్యం మీద పడి మట్టిని నమ్ముకుని బతికిన వాళ్ళని బొగ్గిపాలు చేస్తున్నారు. మీ ఆవేదన అర్థం చేసుకోదగ్గరదే శివకుమార్ గారు. ఒకటైతే వాస్తవం, దేశవ్యాప్తంగా టమోటాలు పండిస్తున్నారు. తెలంగాణలో మే నెలలో అయితే ఇక్కడ లోకల్ టైంలో వచ్చేది కాదు. ఇప్పుడైతే సిద్దిపేటలో జూన్లో కూడా కటింగ్ పడే తోటలు ఉన్నాయి. టెక్నాలజీ నైపుణ్యత పెరుగుతూ ఉంది. ఎండలు 40 డిగ్రీలు ఎండల ఉష్ణోగ్రత తట్టుకునే కొత్త వంగడాలు విత్తనాలన్నీ కంపెనీలు పరిచయం చేస్తున్నాయి. రాను టమోటా
పరిస్థితి మరింత ఇది కావచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల కూడా టమాటాలు పండిస్తూ పోతే మనం ఎక్స్పోర్ట్ ఎక్కడ చేసుకుంటాం? ఎక్కడో చోట వర్షాలు పడాలి, ఎక్స్పోర్ట్ జరగాలి. ఇక వేణుగోపాల్ గారు, అన్నా ఎవరు చూసినా హెవీ ప్లాంటేషన్ అంటున్నారు, కానీ ఈసారి ఏంటి అంతా నర్సరీ వాళ్ళు ఎవరు ఫుల్గా నారు వేయలేదు. చాలా నర్సరీలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకన్నా నారు డిమాండ్ ఉంది. ఎంతమంది నాటినా రేటు టోటల్లీ డిపెండ్స్ ఆన్ క్లైమేట్ అన్నా. ఎవరు ఎంత నాటినా కూడా ధరలు చివరిగా వాతావరణం బట్టే ఉంటుంది. ఇదైతే వాస్తవం. అందరూ బాగు కోరుకుంటున్నాం, ఎందుకు మనల్ని మనమే నిరాశపరుచుకోవాలి. లెట్స్ థింక్ పాజిటివ్, అంతే అన్న. ఇక్కడ చూసి టీవీ ప్లాన్ అంటున్నారు, కానీ నర్సరీ వాళ్ళు అయితే మాత్రం ఈసారి ఫుల్గా నారు వేయలేదంటున్నారు. చాలా నర్సరీలు ఖాళీగా ఉన్నాయి. ఎంతమంది నాటినా కూడా ధరలు వాతావరణం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అందరి బాగుమని కోరుకుందాం, ఎందుకు మనల్ని మనం నిరాశపరుచుకోవాలి? సానుకూలంగా ఆలోచిద్దాం, పాజిటివ్ థింకింగ్ అని ఆయన కామెంట్ పెట్టారు. దీనికి అనిల్ వేసర్ గారు రిప్లై ఇచ్చారు, దిస్ ఈజ్ కరెక్ట్ బ్రో, 180%. ఇక బ్రహ్మీ దాదా గారు, అన్నా బెడ్కి డిఏపి వదలలేదు, నెక్స్ట్ ఎప్పుడు ఎలా పంటకి వదలాలన్నా? అన్నా నాకు వ్యవసాయం పూర్తిగా చాలా వరకు ఏమీ తెలియదు. అన్నదాతలు స్పందించండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి. చివరిగా అన్నదాతలందరికీ ఒక చల్లని వార్త. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఇవాళ నుంచి ఎగుమతులు ఆరంభమయ్యాయి. ఇది ఒక శుభపరిణామం. అయితే ఇంకా మధ్యప్రదేశ్లో టమాటాలు ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో ఎగుమతులు ఆరంభమవ్వలేదు. ఎల్లుండి రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమ్మకాలు బాగా ఉంటే ఎగుమతులు మరింత పుంజుకోవచ్చు. మొత్తం మీదైతే మన అంచనా మే చివరి కానీ జూన్ తొలివారం కానీ అంటే ముందుగానే స్టార్ట్ అయ్యాయి. అయితే ఇది కొద్దిగా మాత్రమే, పూర్తి స్థాయిలో కాదు. పూర్తి స్థాయిలో మాత్రం ఎగుమతులు పుంజుకోవాలంటే నాకు తెలిసి మే చివరి వారమే. ఏదేమైనా శుభపరిణామం, చల్లని వార్త. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి మరియు పశ్చిమ బెంగాల్కి ఎగుమతులు ఆరంభమయ్యాయి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.